నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సమాజంలో బాగా గుర్తింపు ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ సొంత ఎజెండాతో పార్టీ స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇందులో ప్రధానంగా చిరంజీవి గారు. తను కూడా సొంతంగా ఒక పార్టీ పెట్టారు. దాని పేరే ప్రజారాజ్యం పార్టీ. అది ఆగస్టు 2008లో స్థాపించారు. ఆ తర్వాత ఎలక్షన్లో ఆయన పోటీ చేయడం జరిగింది. మొత్తం 18 సీట్లు సంపాదించారు. ఇందులో 2 సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి వచ్చాయి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత 3 సీట్లు రాయలసీమ నుంచి వచ్చాయి. ఆ తర్వాత సీట్లన్నీ కూడా ఆంధ్ర నుంచి వచ్చాయి. అంతేకాకుండా ఆ తర్వాత ఆయన ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఫిబ్రవరి 2011లో విలీనం చేసి ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా పదవి పొంది తర్వాత మినిస్టర్గా కూడా చేశారు ఆయన. అదే విధంగా రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల గారు, ఆమె కూడా ఒక సొంత ఎజెండాతో తెలంగాణలో తన పార్టీని స్థాపించారు. అది ఎప్పుడంటే జూలై 2021. తను కూడా పార్టీ స్థాపించి మొత్తం పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత కరెక్ట్ ఎలక్షన్ వచ్చే టయానికి కొన్ని కారణాల వల్ల ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. అది ఎప్పుడంటే జనవరి 2024. ఆ పార్టీకి ఈ పార్టీ అంటే చిరంజీవి గారి పార్టీకి షర్మిల పార్టీకి ఉండే ఏకైక సిమిలారిటీ ఏమంటే కదా, రెండు కూడా 2 సంవత్సరాల 6 నెలల కాలం మాత్రమే నడవబడ్డాయి. ఆ తర్వాత ఆ పార్టీలు 2 కూడా కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయడం జరిగింది. ఇక్కడ కొసమరిపు ఏమంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ పదవి పొంది ఇప్పుడు ఇక్కడ ఏపీ పిసిసి పదవి ఇచ్చారు కాంగ్రెస్లో షర్మిల గారికి. ఒకవేళ ఆమె ఇక్కడ కానీ ఓడిపోతే రాజ్యసభ ఎంపీ ఏమన్నా ఇవ్వచ్చా అని మా క్వశ్చన్. మీ ఒపీనియన్ చెప్పండి. తనకు రాజ్యసభ ఎంపీ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా లేదా? కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.